नमस्कार, मी सौ मयुरी नरावार. अम्मा न्यूज मराठी बातमीपत्रामध्ये आपले स्वागत आहे. पाहुयाच्या ठळक बातम्या. विद्युत समस्यांचे निराकरण करण्यासाठी एक मंच समाधान मंच ग्राहक हक्क मंचाचे अध्यक्ष व्यक्ती नारायण. कलेक्टर राजश्री शहा बोत मंडळात मोठ्या प्रमाणात प्रवास. जिल्हा प्रभारी मंत्री सीताक्का यांचे उद्या आगमन लक्षात घेऊन व्यवस्थेचा आढावा घेतला जाणार. रामाई तेलंगणा ग्रामीण बँक लुटण्याचा अयशस्वी प्रयत्न. सायरन वाजवताच हल्लेखोर पळून. सतत चालणारे नित्य अन्नदान. कंदी श्रीनिवास रेड्डी यांच्या सेवेचे कौतुक. आजच्या सविस्तर बातम्या. वीज ग्राहक हक्क मंचाच्या अध्यक्षा इरकला नारायण म्हणाले की ग्राहकांना भेडसावणाऱ्या विजेच्या या समस्या सोडवण्यासाठी त्या योग्य उपाययोजना केल्या जात आहे. शहरातील वीज उपकेंद्रामध्ये शुक्रवारी वीज ग्राहकाच्या तक्रारीचे निराकरण करण्यासाठी व्यासपीठ उभारण्यात आले. आदिलाबाद, दसनापूर, मावला, आदिलाबाद ग्रामीण भागातील ग्राहकांनी आपल्या समस्या आरजी स्वरूपामध्ये मांडल्या. कार्यक्रमाया स्थळी 10 याचिका आल्या होत्या, तर त्यापैकी 4 अर्ज तातडीने निकाली काढण्यात आले. विद्युत SEGR चौहान यांच्यासह मंचाचे सदस्य सहभागी झाले. याबाबत वीज ग्राहक हक्क मंचाचे अध्यक्ष व्यक्ती नारायण यांनी सांगितले की ग्राहकांच्या समस्या जाणून घेण्यासाठी तक्रार विभाग स्थापन करण्यात आला असून तक्रार प्राप्त झाले आहे आणि किरकोळ समस्याही कार्यालय अर्ज सादर करावे. यासाठी तोडगा निघत नसेल तर त्यांच्या निदर्शनास आणून देऊन असे त्यांनी सांगितले. ఈ రోజు కార్యక్రమం ఇక్కడ ఏది ఆదిలాబాద్ లోపల టౌన్ సబ్ డివిజన్ లోపల మనకు ఈ కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది. దీంట్లో కన్స్యూమర్ నుంచి ఎలాంటి అప్లికేషన్స్ అయినా అంటే కన్స్యూమర్స్కి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ వాటన్నిటిని మనము సాల్వ్ చేసి అంటే రిజాల్వ్ చేసేసి చూపించడమే మా యొక్క కన్స్యూమర్ ఫోరం యొక్క విధి విధానాలు. ఈ సబ్ డివిజన్ కింద మనకు ఆదిలాబాదు సౌత్, నార్త్, T3 టౌను, రూరల్, మావల ఇన్ని సెక్షన్లు కూడా ఈ సబ్ డివిజన్ కిందకి వస్తాయి. దీంట్లో ఒక 4 సెక్షన్లు దాదాపుగా మొత్తం టోటల్ టౌన్ కిందకే ట్రీట్ అవుతుంటాయి. ఇక మిగతా మావల మాత్రము కొంత గ్రామాలకు అంటే ఏజెల్ సప్లై కూడా ఇచ్చే అవకాశాలు అక్కడ ఉన్నాయి. కాబట్టి వారికి కూడా మనకి ఎలాంటి ఉన్న రైతాంగానికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ వాళ్ళందరూ అప్లికేషన్స్ ఇస్తే దానికి తగ్గట్టుగా మనం చేయడానికి ఈరోజు ఇక్కడ కూర్చోవడం జరిగింది. దాదాపుగా మాకు ఇప్పటి వరకు ఒక 10 కేసులు మా ఈ కన్స్యూమర్ ఫోరంకి అప్రోచ్ అయ్యారు. దాంట్లో 4 కూడా చిన్న సమస్యలు, బిల్డింగ్ ఇష్యూ అయితే కానీ, లూజ్ లైన్స్లో అయితే కానీ, తర్వాత ఏదైనా పోల్స్ డ్యామేజ్ అయినాయి కానీ, ఈ చిన్న ఇష్యూస్ కొన్ని అక్కడదక్కడే అంటే ఒక 4 కేసులు మాత్రం మనం రిజాల్వ్ చేయడం జరిగింది. ఇక మిగతా 4 అంటే 6 కేసులు ఉన్నాయి. ఆ 6 సంబంధిత వాటికైతే మనకు కావాల్సింది ఏంటంటే కొంత దానికి ఎస్టిమేట్స్ శాంక్షన్ చేసుకొని దానికి బడ్జెట్ అలొకేషన్ చేసేసి కాంట్రాక్టర్ను పెట్టేసేసి వాటిని మనము రిజాల్వ్ చేసే లెవెల్లో ఉన్నాం. కాబట్టి వాటికి మనం యాజ్ పర్ ద సీనియర్ సిటిజన్ చార్ట్ ప్రకారంగా మనం ఏ పనులు ఎంత కాలంలో చేయాలి, ఎలా చేయాలి, ఎట్లా చేయాలనేది ఆ విధి విధానాలను ఇంప్లిమెంట్ చేసేసుకుంటూ మనము ఈ 6 కేసులను యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం సాల్వ్ చేయడానికి మనం ముందుకు పోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. जिल्हाधिकारी राजश्री शहा यांनी बोत मंडळाला भेट दिली. या महिन्याच्या 14 तारखेला जिल्हा प्रभारी मंत्री सीताक्का या दौऱ्याच्या संदर्भामध्ये त्यांनी संबंधित अधिकाऱ्यांसह व्यवस्थेचा आढावा घेतला. सर्वप्रथम मंत्र्यांनी नव्याने सुरू झालेल्या या सब रजिस्टर कार्यालयाला भेट दिली. सर्व व्यवस्थेची पाहणी करून योग्य त्या सूचना अधिकाऱ्यांना दिल्या. कोणत्याही अडचणीशिवाय सर्व व्यवस्था कराव्या. त्यानंतर ते आश्रमशाळेत गेले. त्यांनी तेथील विद्यार्थ्यांची भेट घेतली आणि त्यांनी तेथील सोयी सुविधा व जेवणाची माहितीही घेतली. त्यानंतर त्यांनी प्रस्तावित उद्यानाची पाहणी केली, जेथे उद्या सभा होणार आहे.
మీరు కూడా ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత మండే ఒక్కసారి మీకు గ్రూప్ ఎగ్జామ్ డ్యూటీ ఉందా? దానికి నెక్స్ట్ డే ఒక్కసారి రాసుకోండి. సీఎం రిలీఫ్ దానికి ఆన్లైన్ వెబ్సైట్లో ఈ కెన్ ఆల్సో అప్లై చేయించండి. దాంట్లో ఏం డాక్యుమెంట్స్ కావాలి నిన్న చూసారా? ఉన్నాయా? ఏమేమి పెడతారు? పెట్టడానికి ఎక్కువగా ఏం సీజన్ పెట్టాలి? ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఉంది కదా, డ్రైన్ కలవదు కన్స్ట్రక్షన్ సుజాత గారు కానీ వాళ్ళకి వరకు మొన్న అది తెలుసు. దేంట్లో వస్తాయి బాబు అది? ओके अब्बा కానీ దేంట్లో మీకు సాయం? आदिलाबाद ग्रामीण मंडळातील रामाई तेलंगणा ग्रामीण बँक लुटण्याचा अज्ञात हल्लेखोरांनी प्रयत्न केला आणि तो अयशस्वी झाला। बँकेतील सायरनच्या आवाजाने घाबरलेल्या दोघांनी तेथून पळ काढला। ही दृश्ये सीसीटीव्ही कॅमेऱ्यामध्ये कैद झाली आहे। डीएसपी जीवन रेड्डी यांनी घटनास्थळाची पाहणी केली आणि क्लूज टीममध्ये आणा आणि क्लूज शोधा गोळे केले। तर पहाटे 3 वाजण्याच्या सुमारास अज्ञात हल्लेखोरांनी बँकेच्या मागून बाजूस भिंतीला छिद्र पाडून आत प्रवेश केला। तर लॉकर फोडून चोरीचा प्रयत्न होताच मानवी गती शोधण्याचा सायनर वाजला। तर काय होत आहे हे समजत नसल्याने चोरट्यांनी त्याची पादत्राणे तिथेच टाकून पळ काढला। स्थानिकांकडून माहिती मिळताच ही ग्रामीण पोलिसांनी तेथे पोहोचून तपास केला। गुन्हा दाखल करून तपास सुरू आहे। गरीब कुटुंबातून आलेले स्वतःच्या प्रयत्नातून मोठे झालेले 3 वर्षापूर्वी मोठ्या मनाने हाती घेतलेला हा नित्य अन्नदानचा कार्यक्रम अविरतपणे सुरू आहे। काँग्रेस पक्षाचे आदिलाबाद विधानसभा प्रभारी कंदी श्रीनिवास रेड्डी यांनी अमेरिकेतून आदिलाबादला आल्यानंतर केएसआर फाउंडेशनची स्थापना केली आणि त्याद्वारे हे सेवा कार्यक्रम चालू केले। तर अव्याहतपणे हे सेवा कार्यक्रम चालूच आहे। शहरातील प्रजासेवा भवन त्यांच्या कॅम्प ऑफिसमध्ये दररोज अनेक भुकेले लोक आपली भूक भागवून त्यांना आशीर्वाद देतात। పేదోల పాలిటి పెద్దవు నీవే, పేరైన అయ్యకు బిడ్డవు నీవే, గండాలు దాటించి నిలిసినవయ్యో, నీ నిండు మనసుకు జోహారులయ్యో। పేదోల పాలిటి పెద్దవు నీవే, పేరైన అయ్యకు బిడ్డవు నీవే, గండాలు దాటించి నిలిసినవయ్యో, నీ నిండు మనసుకు జోహారులయ్యో। పేదలే నీకు పెద్దలే, ఆకలే తీర్చే గుణములే, ఆపదే అన్నా అంటేనే బిడ్డలా వాలిపోతావే। ఆ కాంగ్రెస్ జెండల్ల దండువన్నా, నిర్భేద జనముకు నీడవన్నా, నూరేళ్లు వర్తిల్లు అన్నా మాయన్నా, అన్న కంది శ్రీనివాస రెడ్డన్నా। కాంగ్రెస్ జెండల్ల దండువన్నా, నిర్భేద జనముకు నీడవన్నా, ఆదిలాబాదు ముద్దు బిడ్డవన్నా, అన్న కంది శ్రీనివాస రెడ్డన్నా।
చుట్టుపక్కల గ్రామాలు జెండాలే ఎత్తి మోసినై మమ్ముగన్న మా పల్లెలు చేతులే ఎత్తి పిలిచినై చుట్టుపక్కల గ్రామాలు జెండాలే ఎత్తి మోసినై మమ్ముగన్న మా పల్లెలు నీ మంచి మనసుకు వందనం నీ గుండెకంతటి జాలి గుణం ఆహా నిలువెల్ల నీలోన సేవా గుణం పోరాటాన్ని అలుముకున్న స్వరం రాజనీతి తెలిసిన नायकुडू चित्रपट अभिनेते मोहन बाबू यांनी पत्रकारांवर केलेला हल्ला हे अत्यंत घृणास्पद कृत्य असून त्याचा तीव्र शब्दामध्ये निषेध करत तात्काळ बिनशर्त जाहीर माफी मागावी अशी आदिवासी हरकस पोराटा समितीचे राज्य संयोजक तुडुम देब्बा गोदाम गणेश यांनी केली आहे। तर रुग्णालयात उपचार घेत असलेल्या पत्रकारांचा हा खर्च त्यांना उचलावा आणि पत्रकारांवर हल्ले करणे चुकीचे असून त्यांनी तातडीने माफी मागावी असे चित्रपट अभिनेते मोहन बाबू यांच्यावर या हल्ल्यात जखमी झालेल्या या पत्रकारांना रुग्णालयाचा खर्च उचलून त्यांना आधार द्यावा असे ते म्हणाले। तर चित्रपट अभिनेता म्हणून त्यांची वाढ प्रसार माध्यमामुळे झाली आणि कौटुंबिक बाबींना भांड्यात रूपांतर करून त्यांनी हा उपद्रव ठरवणाऱ्या पत्रकारांवर मीडियावर हल्ला करण्याचे कारण नाही असे ते म्हणाले। भविष्यात पत्रकारांवर असे हल्ले होऊ नये यासाठी केंद्र आणि राज्य सरकार आणि पोलिसांनी कडक कारवाई करावी अशी मागणी त्यांनी केली। సినీ నటుడు మోహన్ బాబు జర్నలిస్టుపై దాడి చేయడం ఏమైనటువంటి చర్య। దీన్ని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ రాష్ట్ర కమిటీ తరపున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం। ఎవరైతే జర్నలిస్టు రంజిత్ ఉన్నారో ఆయనను మోహన్ బాబే ఆదుకోవాలి, ఆయన చికిత్సను కూడా ఆయననే భరించాలి। అదేవిధంగా ఎవరైతే జర్నలిస్టు రంజిత్ పైన భౌతికంగా దాడి చేసి ఆయనను గాయపరిచినటువంటి సినీ నటుడు మోహన్ బాబు ఉన్నారో ఆయననే తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఆయన పైన చట్టం ప్రకారంగా కేసులు నమోదు చేసి ఆయనను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించాలి। ఎందుకంటే ఇవాళ సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాలను అక్రమాలను బాహ్య ప్రపంచానికి తెలియజేస్తున్నటువంటి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా పైన ఇవాళ ఈ రకంగా ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తి సినీ నటుడు ఈ రకంగా దాడి చేయడం చాలా బాధాకరం కాబట్టి దీన్ని యావత్ సమాజం ఖండించవలసిన అవసరం ఉన్నది। తక్షణమే సినీ నటు మోహన్ బాబు గారు బేషరతుగా జర్నలిస్టులకు క్షమాపణ చెప్పాలి। అదేవిధంగా ఆయనను పూర్తిగా ఆసుపత్రికి అయ్యేటువంటి ఖర్చులన్నిటి కూడా ఆయననే భరించాలి। యావత్ సమాజానికి కూడా ఆయన బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ రాష్ట్ర కమిటీ తరపున మేము केंद्र राष्ट्र प्रभुत्वाలకు विज्ञप्ती చేస్తున్నాం। आदिलाबाद शहरातील रिम्स समोर डॉक्टर BR आंबेडकर यांच्या विरोधात अयोग्य टिप्पणी करणाऱ्यांनी बिनशर्त माफी मागावी आणि त्यांना बडतर्फ करण्याची कारवाई करावी असे उत्तर द्या म्हणाले। रामाई महिला मंडळी अध्यक्षा शोभाबाई तुळजापुरे म्हणाले। आदिलाबाद जिल्हा केंद्रातील प्रेस क्लबमध्ये शुक्रवारी आयोजित पत्रकार परिषदेमध्ये समाजातील सदस्यांची भेट घेताना त्यांनी हा प्रश्न विचारला। रिम्स रुग्णालयासमोरील आंबेडकरांच्या नवीन पुतळ्याच्या या अनावरणाच्या पार्श्वभूमीवर दलित समाजातील काही नेते बिनबुडाचे आरोप करून त्यांची बदनामी करण्याचा प्रयत्न करत आहेत। त्यांना समाजातून काढून टाकण्याची त्यांची पात्रता काय आहे हे ते सांगायचे आहे आणि वादात न बसता शांततेच्या मार्गाने चालायला हवा असे मुद्द्यांनी ते वळण देत आहे असे ते म्हणाले। परमपूज्य डॉक्टर बाबासाहेब आंबेडकरांचा रमाई मातेचा విషయమేమనగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రిమ్స్ ఎదుటన స్టాచ్యూ ఇనాగ్రేషన్ గురించి నిన్న ఎవరైతే మీటింగ్ చేసి మా మీద డిస్మిస్ చేసినట్ట నా పైన చర్యలు తీసుకోవాలని చెప్పిండ్రు। వాళ్ళకి చెప్పేది ఏమంటే నా పీరియడ్ ఇంకా 3 నెలలు ఉంది, ఫిబ్రవరి 25 దాకా డిస్మిస్ చేయడానికి మీ హోదా ఏముంది, మీ సమాజంలో రోల్ ఏముంది,
మీకు అర్హత ఏముంది చెప్పడానికి? నాకు ఇంకో విషయం ఏమంటే, ఎవరైతే నన్ను ఇవన్నీ వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడిండ్రో వాళ్ళు నాకు వచ్చి సమాజం ముందట క్షమాపణ అడగాల. ఇంకో విషయము, నేను 8వ తారీఖు రోజు, సండే రోజు 8వ తారీఖు రోజు నేను ఒక మెసేజ్ వేసిన, రిమ్స్ స్టాచ్యూ కమిటీ ఆధ్వర్యంలో రిమ్స్ స్టాచ్యూ ముందట ఆవిష్కరణ చేయబడుతుందని. ఆ తర్వాత మేము చెప్పిన తర్వాత 2వ రోజు 11వ తారీఖు నాడు ఎవరైతే మెమోరియల్ అసోసియేషన్ అధ్యక్షులట ఆయన ఒక మెసేజ్ వేసిండ్రు, ఒక 4 కమిటీలని చేస్తామని. ఆ కమిటీలకు ఏ రకంగా అర్హత ఉంది చేయడానికి ఇనాగ్రేషన్ చేసేందుకు వాళ్ళు ఒక మెసేజ్ వేయాలా. మరి శోభా తుల్జాపురే గారు మనం అందరం సమాజం అందరం కలిసి మీటింగ్ చేసుకొని మనం ఒక డేట్ ఫిక్స్ చేసుకుందాం అని ఆ रकंगा మెసేజ్ చేస్తే మనం అందరం ఒకటై इनॉग्रेशन చేస్తుంటేనే కావచ్చు. जिल्हाध्यक्ष चिक्कला दत्तू यांनी सांगितले की या महिन्याच्या 14 तारखेला जिल्हा समितीच्या निवडणुकीसाठी आदिलाबाद शहरातील रजका संगम इमारतीमध्ये जिल्हास्तरीय बैठक होत आहे. शुक्रवारी जिल्हा केंद्रातील स्थानिक प्रेस क्लबमध्ये आयोजित पत्रकार परिषद ते समाजाच्या अधिकाऱ्यांसमवेत बोलत होते. उद्या दुपारी 12 वाजता होणाऱ्या सभेत मंडळे व ग्रामीण भागातील जनतेने उपस्थित राहून आपल्या सूचना या द्याव्या असे आवाहन त्यांनी केले. ते म्हणाले की जिल्हा समितीचा कार्यकाळ संपून 1 वर्ष पूर्ण झाले आहे. नवीन समिती निवडण्याच्या या उद्देशाने ही बैठक होत आहे असल्याचे त्यांनी स्पष्ट केले. जय रजका, रजक ऐक्यता, रजक ऐक्यता. రేపు 14వ తారీఖు శనివారం రోజు మరి మన ఆదిలాబాద్లో మన రజక సంఘ భవనంలో జిల్లా బాడీ మీటింగ్ ఉండడం జరుగుతుంది. కాబట్టి మరి మన మండలంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఒక జిల్లా బాడీ కమిటీ అనేది చేయడం జరుగుతుంది. ఈ జిల్లా బాడీ మండలాలు తిరగడం జరుగుతుంది. కాబట్టి రేపు ఆదిలాబాద్లో ఉన్నటువంటి వాళ్ళందరూ మరి మండలాలలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఖచ్చితంగా రేపు 12 గంటలకు మన రజక సంఘ భవనానికి అందరూ రావాలి. మరి మనము జిల్లా బాడీ గురించి డిస్కషన్ చేసి మరి మండలంలో ఉన్నటువంటి వాళ్ళు మాకు చెప్పలేకుండా ప్రతి వాళ్ళు రేపు 12 గంటలకు మన రజక సంఘ భవనానికి మీరు అందరూ రావాలి. ముఖ్యంగా 18 మండలాల నుండి మరి మీరు వస్తేనే కమిటీ వేయడం జరుగుతుంది. కాబట్టి మరి మీరు వచ్చి ఈ కమిటీలో మీరు అందరూ పాల్గొనాలి. ఈ కమిటీ వేస్తున్నాం కాబట్టి మీ మండలంలో కూడా అందులో భాగస్వాములు కావాలి. కాబట్టి ముఖ్యంగా మనము స్టార్టింగ్ చేసేటప్పుడు రోజు 2 మండలాలు కమిటీలు వేయడం జరుగుతుంది. కాబట్టి మీరు మండలంలో అందరూ వచ్చి మరి విజయవంతం చేయాలని చెప్పేసి రజకులందరినీ కోరడం జరుగుతున్నది. ముఖ్యంగా మనం సంవత్సరం అయిపోయింది, జిల్లా బాడీ అయిపోయి మరి ఇప్పటి వరకు కూడా మనం కమిటీ వేసుకోలేదు. కమిటీ వేద్దామని చెప్పేసి మరి ఆగడం జరిగింది. మరి ముఖ్యంగా రేపు ఈ కమిటీ చేసిన తర్వాత మరి మండల కమిటీని ఎన్నుకోవడానికి రావడం జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా మండలం అందరూ సహకరించి ఈ జిల్లా కమిటీని అందరూ విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. न्यायालयाच्या आदेशाची अवहेलना केल्याप्रकरणी मंचिराला जिल्ह्यातील जन्नारम वन विभागाच्या कार्यालयातील फर्निचर व साहित्य न्यायालयाच्या या कर्मचाऱ्यांनी शुक्रवारी जप्त केले. तर बियाला लिंगण्णा नावाच्या या कॉन्ट्रॅक्ट कर्मचाऱ्यांना समजावून द्यावे असा निकाल न्यायालयाने दिला. मात्र वन विभागाच्या अधिकाऱ्यांनी न्यायालयाच्या या आदेशाकडे दुर्लक्ष केल्याने पीडित लिंगण्णाने न्यायासाठी पुन्हा न्यायालयात धाव घेतली. तर आपल्या आदेशाची अंमलबजावणी न केल्यामुळे संतप्त झालेल्या न्यायालयाने जन्नारम विभाग कार्यालय आणि तलालपेठ श्रेणी कार्यालयाचा पुरवठा जप्त करण्याचे आदेश दिले. एवढ्या प्रमाणात कर्मचारी तेथे जाऊन फर्निचर व साहित्य जप्त करणार असल्याची चर्चाही होती.
మేము దీన్ని ఎందుకు సీజ్ చేస్తున్నామంటే డిఎఫ్ ఆఫీస్ ఫర్నిచర్ ఇవన్నీ ప్రాపర్టీని. సో బియ్యాల లింగాన్ని ఆయన ఒక ఎంప్లాయీని సడన్గా తీసేశారని ఆయన కోర్టును అప్రోచ్ అయ్యారు. కోర్టు ఆల్రెడీ వాళ్ళని జాబ్లోకి తీసుకోమని ఆర్డర్స్ ఇచ్చింది. అయినప్పటికీ డిఎఫ్ఓ గారు రెస్పాండ్ అవ్వలేదు. రెస్పాండ్ కాకపోయేసరికి ఈయన మళ్ళీ కోర్టును అప్రోచ్ అయ్యారు. సో ఆయనకు అవార్డు ఇచ్చేది అంటే ఏ రోజు తీసుకోమన్నారంటే 18 జూన్ 2024 రోజు తీసుకోమన్నారు. కానీ అప్పటికి వాళ్ళు రెస్పాండ్ కాకపోతే అప్పటి నుండి ఇప్పటి వరకు 4 months 15 days అవుతుంది. సో ఆయన సాలరీ నష్టపోయారు కాబట్టి, ఉద్యోగం లేదు, ఆయన ఆర్థికంగా నష్టపోయాడు కాబట్టి ఆయన ఆర్థికంగా స్ట్రెంథెన్ చేయడానికి మళ్ళీ కోర్టు ఏంటంటే సో నష్టపరిహారం కింద ఈ సామాన్ జప్తు చేయమని డిఎఫ్ఓ ఆఫీస్ యాజ్ వెల్ యాజ్ ఎఫ్ఆర్ ఆఫీస్ తాళపేట ఇవి రెండింటిని జప్తు చేయమని కోర్టు ఆర్డర్స్ వచ్చాయి. అందుకే మేము కోర్టు నుండి సో जड्जी गार ऑर्डर बेस చేసుకొని వచ్చి ఇక్కడ सामान जप्त చేస్తున్నాం. बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या. विद्युत समस्यांचे निराकरण करण्यासाठी एक मंच समाधान मंच ग्राहक हक्क मंचाचे अध्यक्ष व्यक्ती नारायण. कलेक्टर राजश्री शहा बोत मंडळात मोठ्या प्रमाणात प्रवास. जिल्हा प्रभारी मंत्री सीताक्का यांचे उद्या आगमन लक्षात घेऊन व्यवस्थेचा आढावा घेतला जाणार. रामाई तेलंगणा ग्रामीण बँक लुटण्याचा अयशस्वी प्रयत्न. सायरन वाजवताच हल्लेखोर पळून. सतत चालणारे नित्य अन्नदान. कंदी श्रीनिवास रेड्डी यांच्या सेवेचे कौतुक. या होत्या आजच्या बातम्या. पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया. तोपर्यंत पाहत रहा अम्मा न्यूज, सत्तेसाठी जनतेसाठी. नमस्कार.